Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఈ సబ్జెక్ట్ అనేది తీసుకొచ్చాము. ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఆల్రెడీ కొన్ని క్లాసెస్ అనేటివి అయిపోయాయి. సో చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. అందులో ఈ ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఉంటాయి అలాంగ్ విత్ ద నోట్స్ అండ్ అలాగే సిలబస్ వీడియో కూడా ఉంటుంది. సో ఒకసారి చూసేయండి, వీడియో ఎండింగ్ లో స్క్రీన్ లో మీకు కనిపించేస్తుంది. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, మీనింగ్ మరియు కాన్సెప్ట్ ఆఫ్ ఎస్థెటిక్స్ గురించి చూద్దాం. ఓకే, సో ఇందులో చూసుకున్నట్టయితే deriving from the Greek word of perception and first used in 18th century by the German philosopher Alexander Baumgarten. సో ఏమంటున్నారు ఇక్కడ మనకి గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోబడ్డది ఆస్థెటిక్స్ అన్న వర్డ్. సో పర్సెప్షన్ అన్నట్టు. ఓకే, అండ్ ఫస్ట్గా ఈ ఆస్థెటిక్స్ని ఈ వర్డ్ని యూజ్ చేసింది మాత్రం 18th సెంచరీలో అలెగ్జాండర్ గారు. ఓకే, జర్మన్ ఫిలాసఫర్ అయినా యూజ్ చేశారు. ద టర్మ్ ఆస్థెటిక్స్ ఆల్సో నోన్ యాజ్ ఎస్థెటిక్స్ ఆర్ aesthetics refer to those principles governing the nature and appreciation of beauty, especially in visual art. So visual art లో బ్యూటీ యొక్క అప్రిషియేషన్, నేచర్ యొక్క ఈ గవర్నింగ్ ని ఈ aesthetics కిందకి రిఫర్ చేశారనమాట. ఓకే, academically speaking, aesthetics refers to the branch of philosophy which deals with issues of beauty and artistic taste. సో మనం ఇప్పుడు అకాడమికల్లీ చూసుకున్నట్టయితే ఎస్థెటిక్స్ అనేది ఫిలాసఫీలో ఒక బ్రాంచ్ లాగా డీల్ అవుతుంది అండ్ ఇది బ్యూటీ మరియు ఆర్టిస్టిక్ టేస్ట్ పరంగా ఉంటుంది అనమాట. ఓకే, ఎస్థెటిక్స్ కవర్స్ క్వశ్చన్స్ లైక్, సో కొన్ని క్వశ్చన్స్ అనేటివి ఈ ఎస్థెటిక్స్ అనేది కవర్ చేస్తుంది ఆర్ట్ ఫామ్ లో. అవేంటి అని అంటే, వాట్ ఈస్ బ్యూటీ, బ్యూటీ అంటే ఏంటి, వాట్ మేక్స్ సంథింగ్ బ్యూటిఫుల్, సో ఒక వస్తువు కానివ్వండి, ఒక లేదా మనుషులు లేకపోతే ఆర్ట్ ఏ ఫామ్ అన్నా కానివ్వండి, దాన్ని బ్యూటిఫుల్ చేసేది ఏంటి. తర్వాత వాట్ ఈస్ ఆర్ట్, ఆర్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ ఆర్ట్ అండ్ బ్యాడ్ ఆర్ట్, సో మంచి ఆర్ట్ ఏంటి, మంచిది కానీ ఆర్ట్ ఏంటి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ట్, ఆర్ట్కి ఉన్న వాల్యూ ఏంటి. హూ ఈస్ క్వాలిఫైడ్ టు డిసైడ్ వాట్ ఆర్ట్ ఈస్, సో ఆర్ట్ అంటే ఏంటి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, సో ఆర్ట్స్ మరియు ఎంటర్టైన్మెంట్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైన్ ఆర్ట్ అండ్ అప్లైడ్ ఆర్ట్, సో మనం లాస్ట్ క్లాసెస్ లో ఫైన్ ఆర్ట్స్ గురించి చూసాము. సో మరి ఫైన్ ఆర్ట్స్ మరియు అప్లైడ్ ఆర్ట్స్ లో డిఫరెన్సెస్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఎస్థెటిక్స్ కవర్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే aesthetic is a branch of philosophy that examines the nature of art and our experience of it. సో ఆల్రెడీ మనం చూసాము ఎస్థెటిక్స్ అనేది ఫిలాసఫీలో ఒక బ్రాంచ్ లాగా. సో అది దేంతో డీల్ అవుతుంది, ఆర్ట్ యొక్క నేచర్ ఏంటి అండ్ ఆ ఆర్ట్ వల్ల మనం ఏం ఎక్స్పీరియన్స్ అవుతున్నాము దీంతో డీల్ అవుతుంది. ఇట్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ ద 18th century in Europe and developed in England as philosophers grouped together such fields as poetry, sculpture, music and dance. సో 18th centuryలో ఎమర్జ్ అయింది, మనం ఇంతకు ముందే క్లాస్ స్టార్టింగ్ లో చూసాము. అది కూడా యూరోప్ లో, కానీ డెవలప్ అయింది మాత్రం ఇంగ్లాండ్ లో ఫిలాసఫర్స్ వల్ల. సో ఒక గ్రూప్ ఆఫ్ ఫిలాసఫర్స్ ఈ పోయట్రీ, స్కల్ప్చర్, మ్యూజిక్, డాన్స్, సో వీటి మీద ఆస్థెటిక్స్ అనేది చూసారనమాట. దే క్లాసిఫైడ్ ఆల్ ద ఆర్ట్స్ ఇంటూ వన్ కేటగిరీ అండ్ కాల్ దెమ్ లెస్బియన్స్ ఆర్ట్స్ ఆర్ ద ఫైన్ ఆర్ట్స్. సో ఈ ఆర్ట్స్ అన్ని కూడా ఈ స్కల్ప్చర్, మ్యూజిక్, డాన్స్, పోయట్రీ ఇవన్నీ కూడా ఒక కేటగిరీ లాగా తీసుకొచ్చారు ఈ ఫిలాసఫర్స్. ఎవరు, ఇంగ్లాండ్ ఫిలాసఫర్స్. సో వీళ్ళు ఆ కేటగిరీని ఏమని పిలిచేవాళ్ళు అంటే ఫైన్ ఆర్ట్స్ అని పిలిచేవారు. ఫిలాసఫర్స్ స్టేట్ దట్ రీజన్ బై ఇట్ సెల్ఫ్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ బ్యూటీ. సో ఫిలాసఫర్స్ ఏమంటున్నారు అని అంటే, ఈ ఆస్థెటిక్స్ ఏదైతే ఉందో, బ్యూటీ ఏదైతే ఉందో, ఓన్లీ రీజన్, ఆర్ట్ యొక్క రీజన్ వల్ల అది డిఫైన్ కాదు. బ్యూటీ మే హ్యావ్ సమ్ రేషనల్ ప్రాపర్టీస్ సచ్ యాజ్ ఆర్డర్, సిమెట్రీ అండ్ ప్రపోర్షన్, బట్ ఇట్ ఈస్ రియల్లీ అండ్ ఎక్స్పీరియన్స్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ బై రీజన్ ఓన్లీ. అఫ్ కోర్స్ మనం బ్యూటీని ఆర్డర్ ఎలా ఉంది, సిమెట్రీ ఉందా లేదా, ప్రపోర్షన్స్ ఎలా ఉన్నాయి అన్న దాని ద్వారా చూస్తాము. దాంతో పాటుగా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఓకే, అది కూడా ఇంక్లూడ్ అవ్వాలి, ఓన్లీ రీజనే కాదు. ఇట్ ఈస్ అండర్స్టూడ్
through intuition and experienced with human feeling and emotion. ఓకే, సో మీరు ఒక ఆర్ట్ ఫామ్ ని చూడంగానే మీ ఇంట్యూషన్ ఏముంటుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఎమోషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా బ్యూటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. And aesthetic experience could include a mixture of feeling such as pleasure, rage, grief, suffering and joy. సో ఒక aesthetic ఫీలింగ్ అనేది ఎలా వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా వస్తుంది అంటే ఒక మిక్స్చర్ ఆఫ్ ఫీలింగ్స్ వల్ల. ఓకే, ఒక ఆర్ట్ ఫామ్ ని చూడంగానే ప్లెజర్ ఫీల్ అవ్వడము, రేజ్ కోపం అనేది రావడము, గ్రీఫ్ రావడము, సాడ్నెస్ రావడము, సఫరింగ్ అవ్వడము, జాయ్ అనేది అనిపించడము, ఇలా అన్నమాట. ఓకే, ఇమ్మాన్యుయల్ కాంట్ interpreted aesthetics as a field giving priority to form over function. సో ఒక ఆబ్జెక్ట్ లేదా హ్యూమన్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ aesthetics అనేవి ఉంటాయని ఇమ్మాన్యుయల్ కాంట్ గారు అన్నారు. బ్యూటీ, he said, was independent of any particular figure with which it was attached. సో బ్యూటీ అనేది దేంతో అయితే ఆ ఫిగర్ లేకపోతే ఆ ఆబ్జెక్ట్ అటాచ్ అయి ఉందో దాని మీద ఇండిపెండెంట్ గా ఉంటుంది, అంటే దేని మీద కూడా డిపెండ్ అవ్వదు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఏ హార్స్ మైట్ బి బ్యూటిఫుల్ అపార్ట్ ఫ్రమ్ వెదర్ ఇట్ రేస్డ్ వెల్. ఓకే, ఒక హార్స్ ని చూడంగానే మీరు బ్యూటిఫుల్ గా ఉంది అని అనుకుంటారు, అంతేగాని అది రేసింగ్ చేస్తుందా, రేసింగ్ లో ఫస్ట్ వస్తుందా, సెకండ్ వస్తుందా, ఇవన్నీ చూడరు కదా. సో అలా ఇండిపెండెంట్ గా ఉంటుంది అనేసి అన్నారు. He asserted that knowledge is not something that is created merely by outside institutions but also by our natural constitution. సో బయట ఉన్న ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ కండిషన్స్ వల్ల ఈ బ్యూటీ అనేది డిపెండ్ అయి ఉండదు, ఒక్కోసారి మన నేచురల్ కాన్స్టిట్యూషన్ మనం ఎలా ఉన్నామో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనేసి అన్నారు. Art historians have claimed that there is no such thing as art, there are only artists. సో ఆర్ట్ హిస్టోరియన్స్ మీరు చూసుకున్నట్టయితే వాళ్ళు ఏం క్లెయిమ్ చేశారు అంటే ఆర్ట్ అనేది ఏం లేదు, ఓన్లీ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు ఆర్ట్ ని క్రియేట్ చేస్తున్నారు. ఓకే, పోస్ట్ మోడర్నిస్ట్ క్వశ్చన్ వెదర్ aesthetics should exist as a university subject, whether it is a legitimate inquiry. సో ఇప్పుడు మోడర్నిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తున్నారు aesthetics గురించి అని అంటే, aesthetics అసలు ఉండాలా యాజ్ ఎ యూనివర్సిటీ సబ్జెక్ట్. ఇప్పుడు మనం యూనివర్సిటీలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి చదువుతూ ఉంటాం, సో అందులో ఒక సబ్జెక్ట్ లాగా aesthetics తీసుకురావాలా, దాని ద్వారా ఏమన్నా లెజిటిమేట్ ఇంక్వైరీ అనేది ఉంటుందా, సో ఇలా ఈ కోణంలో ఆలోచిస్తున్నారు పోస్ట్ మోడర్నిస్ట్. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో మనం aesthetics యొక్క మీనింగ్ ఏంటి అండ్ అలాగే కాన్సెప్ట్ ఏంటి అనేది చూసాము. దాంట్లో భాగంగానే aesthetics అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, దాంట్లో ఏమేమి క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, సో అసలు aesthetics ని ఎలా చూస్తారు, సో డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు, అండ్ అలాగే ఇమ్మాన్యుయల్ కాంట్ గారు aesthetics గురించి ఏమన్నారు, అండ్ పోస్ట్ మోడర్నిస్ట్ ఎలా థింక్ చేస్తున్నారు, ఇవన్నీ చూసాము. సో మొత్తం నోట్స్ కూడా యాజ్ యు నో పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి వాళ్ళ కోసమే మేము వీడియోస్ అనేవి తీసుకొస్తున్నాము, కానీ లైక్ చేయట్లేదు అండ్ వీడియోని హైప్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ హైప్ చేయండి అండ్ మీ బిఎడ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. నాలెడ్జ్ని ఎంత ఎక్కువ షేర్ చేసుకుంటే మీకు అంత ఎక్కువ నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియోని. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అండ్ యూట్యూబ్లో మనకి కొత్తగా హైప్ ఆప్షన్ అనేది వచ్చేసింది. మీరు కామెంట్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత రైట్ స్వైప్ చేస్తే అక్కడ హైప్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు మాకు పాయింట్స్ అనేవి ఇవ్వచ్చు. వీడియోకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లీజ్ పాయింట్స్ అనేవి ఇవ్వండి, హైప్ చేయండి వీడియోని. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.